ఇంకా మరో ప్రధాన ఆకర్షణ ఏనుగుతో దిష్టి తీయించడం. ఏనుగుతో దిష్టి తీయించటము ఇది ఇది తాంత్రిక పరిహారము. ఓకే. మీకు ఎన్ని దోషాలు, ఎన్ని దిష్టిలు, కొన్ని దిష్టిలు ఎన్ని చేసినా పోదు. అవును. అక్కడ ఆ ఏనుగు దిష్టి తీస్తుంది. ముఖ్యంగా నరదిష్టి అస్సలు చాలా కష్టం. అది ఆ నరదిష్టిని మొత్తం పోతుంది. బా. ఇంకొకటి మహాపుణ్యం ఏంటో తెలుసండి, ఏ మనిషి అయితే కర్మ పోవాలి అంటే అన్ని పుణ్య నదిలో వెళ్ళి స్నానం చేసి రావాలి. ఓకేనండి, అది మనకి సాధ్యం కాదు అస్సలు. ఒకవేళ డబ్బులంతా ఉన్నా కూడా మనకు అంత టైం లేదు. కరెక్ట్. ఓకేనా, ఇది ఇక్కడ జరుగుతుంది. ఎలాగా, ఏనుగు తొండంలో నుంచి ఒక ఎంగిలి అనేది వస్తుంది. ఆ ఎంగిలికి అంత పవర్ ఉన్నది. ఆ తొండంతో ఎంగిలితో వచ్చిన నీళ్లు మన పైన ఎప్పుడైతే అది జల్లుతుందో, మీరు ఈ సప్త నదిలు, అన్ని సప్త నదిలో, అన్ని నదిలలో మీరు స్నానం చేసిన ఫలితం ఇక్కడ దక్కుతుంది. ఇక్కడ ఉన్న ఏనుగు ఇస్తుంది. సో ఇన్ని దోషాలు నివర్తి అవుతుంది. అంత పవర్ఫుల్ అయిన గుడి. ఎన్ని పూజలు చేయిస్తారు గురుజీ ఇక్కడ? మన తరపున అయితే 11 రకాలు జరుగుతుంది. అశ్వ పూజ, గజ పూజ, గో పూజ. అక్కడ ఒక మట్టి ఒక విగ్రహం ఇస్తాం. అంటే మీ ప్రతిమ, మీ పూర్వజన్మ 27 జన్మ కర్మలు, అంటే మనం పూర్వజన్మ ఏ పాపం చేశామో ఈ జన్మకి మనం అనుభవించేది అదే, దాన్ని బట్టి మనం అనుభవిస్తున్నాం. ఆ 27 జన్మల పాపం పోవాలి అని మనం ఆ మట్టి బొమ్మను చేతిలో పెట్టుకొని ఆ కావేరి నదిలో 3 ములకలు వేసి దాన్ని వదిలేయాలి. ఓకే. ఇక మళ్ళీ తర్వాత ఎటువంటి పాపాలు చేయకూడదు. అంటే అక్కడితో వాళ్ళ పాపాలు నశించిపోతుంది. మళ్ళీ తర్వాత ఎటువంటి పాపాలు చెయ్యకూడదు. మళ్ళీ అక్కడ తాంత్రిక పరిహారంగా గుడ్డు తమలపాకుతోటి తల చుట్టి అక్కడికి చేస్తుంటుంది. ఎప్పుడైతే ఆ గుడ్డు పగిలి దాంట్లో ఉన్న ఎల్లోని ఎప్పుడైతే చేపలు తింటున్నాయో మీ దోష నివర్తి అవుతుంది. ఇది తాంత్రిక పరిహారం. అభివృద్ధి చెందుతుంది. ఆ చేపలు తిన్న తర్వాత దానికి ఒక స్పెషల్ ఇది ఉంటుంది. ఆ ఎల్లో అంటే దానికి చాలా ఇష్టం చేపలకి. అది ఎప్పుడైతే పగులుతుందో, ఎప్పుడైతే తింటుందో వీళ్ళ లైఫ్ మారిపోతుంది. అలాంటి ఒక తాంత్రికమైన పరిహారము అక్కడ. మళ్ళీ మన ఒక జాతక రేకు అక్కడికి పూజ చేపిస్తాం. మళ్ళీ ఒక వెండి పాము ఇస్తాం. దానికి 9 సార్లు మళ్ళీ వెండి పాము ఇస్తాం. దానికి 9 సార్లు చుట్టి నదిలో వెళ్ళి వదిలేయాలి. మళ్ళీ 3 సార్లు ములగాలి. మళ్ళీ నాగ ప్రతిష్ఠ ఇస్తాం. అది వెళ్ళి ప్రతిష్ఠ చేసి మళ్ళీ 3 సార్లు మళ్ళీ ములగాలి. ఒక్కొక్క గుడ్డకి 3 సార్లు 9 సార్లు చుట్టుకొని ములుగుతూ ఉండాలి. ఇలాంటి ప్రక్రియ. మన ఏ జంతు ఉన్నదో అంత తీసుకొని వచ్చి ఆ వినాయకుడి మీదకి వెళ్ళి పోయాలి. సో ఎటువంటి కర్మైన ఈ క్షేత్రంలో మీరు చెప్తుంటే ఎప్పుడెప్పుడు వెళ్దాం అని ఉంది గురుగారు. ఈ నెలలో ఎప్పుడు పెట్టారు చెప్పండి. ఈ నెలలో మళ్ళీ అందరూ పోయిన సారి వచ్చిన వాళ్ళు అందరూ చాలా హ్యాపీ అండి. మాకు తెలిసిన వాళ్ళకి అందరికి చెప్తాము అంటే కాల్స్ మాకు ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయిపోయింది. సార్ ఎప్పుడు మేము కూడా వస్తాము అంటే ఈ నెల 26, 27, 28 అంటే ఈ 3 రోజులు ఎందుకు పెట్టామంటే జరిగేది ఒక రోజు పూజ, బట్ జన తాకిడి ఎక్కువ అయిపోతుంది. సో ఒక రోజులో అందరికీ మనం చెయ్యాలి. సో ఇబ్బందులు కలుగుతుంది. ఎవరికి ఆటంకం కలగకుండా, ఎవరికి ఇబ్బందులు కలగకుండా మనస్ఫూర్తిగా సంతోషంగా చేయాలని అనుకొని డివైడ్ చేసేస్తున్నాం. కొందరు 26 చతుర్దశి, పౌర్ణమి, ఈ 3 రోజులు డివైడ్ చేసేసాం. వాళ్ళకి ఏ డేట్లో అనుకూలంగా ఉంటుందో ఆ డేట్ లో వాళ్ళు వెళ్ళి. ఎట్లా మీరు బస్ లో తీసుకెళ్తారా, మేము సొంతంగా కూడా రావచ్చు? మా బస్ లో అయినా మీరు రావచ్చు, లేదా మీరు ట్రైన్ లో మీ ఓన్ వెహికల్, మీరు ఫ్లైట్, మీకు ఎలా అనుకూలం ఉంటే మీరు అలా అనుకూలం. దగ్గరేనా గురుగారు? ఎన్ని గంటల జర్నీ? ఇక్కడ నుంచి 850 కిలోమీటర్స్ అండి. ట్రైన్ లో దిగితే ఈ రోడ్ నుంచి 40 కిలోమీటర్స్ దూరము. కరూర్ నుంచి అయితే 15 కిలోమీటర్, 15 కిలోమీటర్స్ డిస్టెన్స్. అంటే పళనికి 70 90 కిలోమీటర్స్ పక్కన పళని నుంచి. కార్లో కూడా రావచ్చు. ఫ్లైట్ ఇంకా ఫ్లైట్ ఎక్కడ దాకా రావాలి? ఫ్లైట్ అయితే కోయంబత్తూరు నుంచి 110 కిలోమీటర్స్ క్యాబ్ పట్టుకొని రావచ్చు, లేదా అక్కడ బస్సులు ఉన్నాయి, బస్సులు కూడా. సో ఎవరెవరి వసతికి ఎలా అలాగ రావచ్చు వీళ్ళకి. ఫైనల్ గా కుడిముడి యాత్రకు రావాలని చాలా మందికి ఉంటుంది.
ఎట్లా రావాలి, ఏమేమి సన్నాహకాలు చేసుకోవాలి వచ్చే ముందు, వచ్చిన తర్వాత దీని ఖర్చు ఎంత ఏంటి అనే వివరాలు అంటే నేను వాళ్ళకి స్క్రోల్ కింద మీరు నా స్క్రోల్ నంబర్ కింద ఎవరైనా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ వాళ్ళ చేసి ఇంట్రెస్ట్ చెప్తారు. ఉన్న వాళ్ళు ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళు మేము భద్రంగా తీసుకొని వెళ్ళి భద్రంగా అంటే మనం ఏమైనా ఏర్పాట్లు చేసుకోవాలా, ఏమేమి తీసుకురావాలి? ఏవి తీసుకురావాల్సిన పని లేదు. అన్ని టెంపుల్ వాళ్ళే, అన్ని టెంపుల్ వాళ్ళే మేమే ప్రొవైడ్ చేసేస్తాం అన్నమాట. సో ఏ ఒకటి తీసుకురావాల్సిన పని లేదు. ఓకే, అక్కడ నదిలో ఒక జత వదలటానికి ఒక బట్టలు మాత్రము ఎక్స్ట్రా తీసుకొస్తే చాలు. సూపర్ సూపర్ గురుగారు, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, నేనైతే మిస్ అయ్యాను రెండోసారి. మరి దేవుడు అంటే నాకు అనుమతి లేదేమో అనుకుంటున్నాను. నేను రాలేకపోయానంటే కుడిమూడి ఆలయ ప్రవేశం నాకు ఉందో లేదో డౌట్గా ఉంది. బట్ మూడో దానికి కూడా నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా మనందరం కలిసే వెళ్దాం. వివాహ ఆటంకాలున్నా, వివాహం కావకపోతున్నా, వివాహంలో ఏమైనా సమస్యలున్నా, సర్పదోషం, కాలసర్పదోషం, ఎలాంటి దోషాలున్నా, శని దోషం, ముఖ్యంగా శని దోషం. అంటే కావేరి అన్న పేరే మరి కావేరి అన్నది కాకి వల్ల వచ్చింది. కాకి అంటే శివుడి వాహనం. సో అక్కడ ఉండే విఘ్నేశ్వరుడు కూడా మన సమస్యలు తీరుస్తాడు. కాబట్టి ఇన్ని రకాల పూజలు, ఇంత అద్భుతమైన ఒక అనుభూతి అనేది ఇక్కడే సాధ్యం, కొడిమూడిలోనే సాధ్యం. కాబట్టి ఎలాంటి శశబిషలు లేకుండా, సందేహాలకు తావు లేకుండా ఒక్కరోజు యాత్ర, జస్ట్ ఒక్కరోజు యాత్ర. కాబట్టి ఇంకేం ఆలోచించకుండా వెంటనే కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. రండి, మనందరం కలిసి యాత్ర చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.